హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న వెడ్నెస్డే కదా, సో ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది. బౌలింగ్ డిపార్ట్మెంట్లో, బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో, ఆల్రౌండర్స్ డిపార్ట్మెంట్లో ఓన్లీ 1-1 చేంజెస్ మాత్రమే జరిగాయి. ఉల్టా చేంజెస్ అయితే ఉన్నాయి. సో ఎలాంటి చేంజెస్ జరిగాయి అనేది మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మోహిత్ శర్మ తన ఇంటర్నేషనల్ క్రికెట్తో పాటు ఐపీఎల్కి కూడా అన్ని లీగ్స్కి రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. ఇంక్లూడింగ్ హర్యానా క్రికెట్ అసోసియేషన్కి కూడా థ్యాంక్స్ చెప్పాడు. సో ప్రతిదానికి అయితే తను క్రికెట్కి దూరం అయ్యాడనే చెప్పుకోవచ్చు. తన ఫ్రెండ్స్కి, వాళ్ళ ఫ్యామిలీకి, బీసీసీఐకి, క్రికెట్ అసోసియేషన్స్కి, ఐపీఎల్ ఫ్రాంచైజీలకు అందరికీ కృతజ్ఞత భావం చెప్పడం అయితే జరిగింది. ఇప్పటివరకు వన్డేల్లో 28 వికెట్స్ పడగొట్టి T20లో 8 వికెట్స్ మాత్రమే తీసుకోవడం అయితే జరిగింది. ఐపీఎల్లో అందరికీ సుపరిచితుడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, పలు ఫ్రాంచైజీలకు ఆడిన సందర్భాలు మనం ఎన్నో చూసాం మోహిత్ శర్మ. సో అలాంటి బౌలర్ ఇప్పుడు రిటైర్మెంట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో మరి మంచి ఇన్నింగ్స్ మోహిత్ శర్మకి ఉండాలని అయితే మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ముందుగా బ్యాటర్స్, నెంబర్ 1 రోహిత్ శర్మ, నెంబర్ 2 డారెల్ మిచెల్, నెంబర్ 3 ఇబ్రాహిం జాదరాన్, నెంబర్ 4 విరాట్ కోహ్లీ లాస్ట్ వీక్లో 5లో ఉన్న విరాట్ కోహ్లీ ఇప్పుడు 4th అయితే రావడం జరిగింది. రాంచీలో సెంచరీ చేశాడు కాబట్టే ఈ పర్ఫార్మెన్స్ తనకైతే ఈ ర్యాంకింగ్ అయితే సొంతం చేసుకున్నాడు. ఇక నెంబర్ 5 శుభ్మన్ గిల్ 4 నుంచి 5కి వెళ్ళిపోయాడు. ఇక 6 నుంచి యథావిధిగానే ఉన్నాయి గైస్. నెంబర్ 6 బాబర్ అజమ్, నెంబర్ 7 హ్యారీ టెక్టర్, నెంబర్ 8 షాయ్ హోప్, నెంబర్ 9 శ్రేయస్ అయ్యర్ అండ్ 10 షారిత్ అసలంక. నెక్స్ట్ ఆల్రౌండర్స్ 1 నుంచి 8 వరకు యథావిధిగానే ఉన్నాయి. 9థ్లో చిన్నపాటి చేంజ్ అయితే ఉంది, చూడండి మీరే. నెంబర్ 1 అష్మతుల్లా ఉమర్జాయ్, నెంబర్ 2 సికిందర్ రజా, నెంబర్ 3 మొహమ్మద్ నబీ, నెంబర్ 4 మెహదీ హసన్ నిరాజ్, నెంబర్ 5 రషీద్ ఖాన్, నెంబర్ 6 మిచెల్ శాంక్నర్, నెంబర్ 7 మైకెల్ బ్రేస్వెల్, నెంబర్ 8 వనిందు హజరంగా, నెంబర్ 9 బ్రెండన్ మెక్ముల్లన్ లాస్ట్ వీక్లో 10th ప్లేస్లో ఉన్న మెక్ముల్లన్ ఇప్పుడు 9th అయితే రావడం జరిగింది. 9th ప్లేస్లో ఉన్న అక్షర్ పటేల్ 10th వెళ్ళిపోయాడు, నెంబర్ 10 అక్షర్ పటేల్. ఓకే, ఇక నెక్స్ట్ బౌలర్స్ వచ్చేసి 1 నుంచి 5 వరకు సేమ్ ఉన్నాయి. 6లో ఉన్న వాళ్ళు 7కి వెళ్ళారు, 7లో ఉన్న వాళ్ళు 6కి వెళ్ళారు. సో చెప్తాను గైస్. నెంబర్ 1 రషీద్ ఖాన్, నెంబర్ 2 జాఫ్రా ఆర్చర్, నెంబర్ 3 కేశవ్ మహారాజ్, నెంబర్ 4 మహేష్ దీక్షణ, నెంబర్ 5 వెర్నాడ్ చోల్స్, నెంబర్ 6 కుల్దీప్ యాదవ్. 7థ్లో ఉండేవాడు లాస్ట్ వీక్లో, కానీ ఈ వీక్ వచ్చేసరికి 4 వికెట్ హాల్ తీసుకోవడం జరిగింది కదా ఫస్ట్ ఓడిఐలో. ఆ పర్ఫార్మెన్స్ వల్ల ఈ ర్యాంక్ అయితే చేరుకోవడం జరిగింది. సో 7th నుంచి 6కి అయితే రావడం జరిగింది. ఇక నెంబర్ 7 మిచెల్ శాంక్నర్, నెంబర్ 8 జోష్ హజల్వుడ్, నెంబర్ 9 వచ్చేసి అబ్రార్ అహ్మద్ అండ్ 10 మ్యాట్ హెన్రీ. ఈసారి
ఫ్యూ చేంజ్ అయితే మనం చూసాం 2 చేంజెస్ అయితే. సో ఫ్రెండ్స్, ఇవి ఈ వారం యొక్క ఓడిఐ ర్యాంకింగ్స్. మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.